బెత్లెహేమనే ఒక గ్రామములో చల్లని రాత్రిలో వెన్నెల వెలుగులలో. బెత్లెహేమనే ఒక గ్రామములో చల్లని రాత్రిలో వెన్నెల వెలుగులలో. కాలం పరిపూర్ణమైనప్పుడు ప్రభువు మనకై చేసెను. పరలోకపు దూత సువార్త తెచ్చెను. పరలోకపు సంతోషం మనకు ఇచ్చెను. బెత్లెహేమనే ఒక గ్రామములో చల్లని రాత్రిలో వెన్నెల వెలుగులలో. బెత్లెహేమనే ఒక గ్రామములో చల్లని రాత్రిలో వెన్నెల వెలుగులలో. కొలుచున్న కొందరు కాపరులు ఆ వార్తను వినగని వేగిర వేదదికెను పశుశాలను చేరెను. ఆ వాగ్దాన పుత్రుని శ్రీ యేసు రాజుని మనుజావతారుని కనులారా చూచెను. వినయముతో స్తుతించెను. ఆ వాగ్దాన పుత్రుని శ్రీ యేసు రాజుని మనుజావతారుని కనులారా చూచెను. వినయముతో స్తుతించెను. బెత్లెహేమనే ఒక గ్రామములో చల్లని రాత్రిలో వెన్నెల వెలుగులలో. బెత్లెహేమనే ఒక గ్రామములో చల్లని రాత్రిలో వెన్నెల వెలుగులలో. కాలం పరిపూర్ణమైనప్పుడు ప్రభువు మనకై చేసెను. పరలోకపు దూత సువార్త తెచ్చెను. పరలోకపు సంతోషం మనకు ఇచ్చెను. బెత్లెహేమనే ఒక గ్రామములో చల్లని రాత్రిలో వెన్నెల వెలుగులలో. తారను కనుగొని ఆజ్ఞానులు ప్రభువుల ప్రభువు వెలిసెనని, రాజుల రాజు పుట్టెనని. తారను వెంబడించెను, ప్రభుని చేరెను, కానుకలిచ్చెను. అతి శ్రేష్ఠుడైన ప్రభు యేసును ప్రణమిల్లి ఆరాధించెను. అతి శ్రేష్ఠుడైన ప్రభు యేసును ప్రణమిల్లి ఆరాధించెను. బెత్లెహేమనే ఒక గ్రామములో చల్లని రాత్రిలో వెన్నెల వెలుగులలో. బెత్లెహేమనే ఒక గ్రామములో చల్లని రాత్రిలో వెన్నెల వెలుగులలో. కాలం పరిపూర్ణమైనప్పుడు ప్రభువు మనకై చేసెను. పరలోకపు దూత సువార్త తెచ్చెను. పరలోకపు సంతోషం మనకు ఇచ్చెను. బెత్లెహేమనే ఒక గ్రామములో